హలో! హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేక ఎగ్ బాయిల్డ్ కర్రీ చేస్తున్నామండి. ఈ ఎగ్స్ ఇప్పటివి కాదు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వల్ల ఎగ్స్ తినకూడదని చెప్తున్నారు. అది బర్డ్ ఫ్లూకి ముందు తీసుకున్న ఎగ్సేనండి. దీనికోసం మేము ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదండీ! ఆవాలు, పచ్చెనగపప్పు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాయిల్ చేసిన ఎగ్స్‌ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ తాలింపు సామాన్లు కూడా బాగా వేపుకున్న తర్వాత అందులోనే ఎండుమిరగాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరగాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఎక్కువ ఆనియన్స్ ఉండాలండి. ఆనియన్స్ వల్ల గ్రేవీ వస్తుంది. అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు, కారం కూడా వేసుకొని మేము కూడా ఇదే ఇంట్లో ఫస్ట్ టైం ఈ కర్రీ ప్రిపేర్ చేయడం. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. టైం కూడా ఎక్కువ తీసుకోకుండా చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది ఈ కర్రీ. మీకు గనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సాల్ట్, కారం కూడా వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి కొంచెంసేపు. తర్వాత మనం కట్ చేసిన ఎగ్స్ కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కర్రీ దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి.